ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ పచ్చగా ప్రశాంతంగా చల్లని గాలులతో నిండిన ప్రదేశంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు. సోమనాథ్, రామ్, రాజు. గ్రామం చివర్లో పెద్ద చింతచెట్టు కింద ఒక వృద్ధుడుంటాడు. ఆ వృద్ధుడి పేరు అందరూ గౌరవంగా తాతయ్య అని పిలిచేవారు. పిల్లలు అతని చుట్టూ కూర్చొని కథలు వినడం, నవ్వుకోవడం వారిష్టం. ఒకరోజు తాతయ్య 3 చిన్న పండ్ల ముక్కలు తీసుకొచ్చి పిల్లలకిచ్చారు. తాతయ్య, ముగ్గురూ వీటిని తీసుకోండి. ఇవి ఇప్పుడిప్పుడే చిన్న మొక్కలు, కాని మీరు ప్రేమతో పెంచితే పెద్ద చెట్లవుతాయి. ఆ చెట్లు మీకే కాదు, ఇంకెందరికో మంచి చేస్తాయి. పిల్లలు ఆనందంగా మొక్కలు తీసుకున్నారు. మొదటి రోజు సోమనాథ్ ప్రతి ఉదయం తన మొక్కకు నీళ్లు పోసేవాడు. చుట్టూ ముళ్ల మొక్కలు ఏమైనా వస్తే తీసేసేవాడు. దాన్ని ఎండలో వాడిపోకుండా జాగ్రత్తగా చూసుకునేవాడు. రామ్ మొదటివారం బాగా చూసుకున్నాడు. కాని తర్వాత ఆటలతో మొబైల్ గేమ్స్తో టైం ఎక్కువ కావడంతో మొక్కపై శ్రద్ధ తగ్గిపోయింది. 2 రోజులు నీళ్లు పోయకపోవడంతో మొక్క వాడిపోయింది. రాజు మాత్రం వెంటనే ఆలోచించాడు. ఇది పెరగడానికి ఎంత టైం పడుతుంది? చిన్న మొక్కనే అమ్మేస్తే డబ్బొస్తుందేమో. అలా కొద్దిపాటి పైసలకు తన మొక్కను అమ్మేశాడు. 3 నెలలు గడిచాక సోమనాథ్ మొక్క ఇప్పుడు చిన్న చెట్టయింది. దాని కొమ్మలపై ఆకులు విరిశాయి. పక్షులు వచ్చి కూసే స్థాయికి పెరిగింది. పల్లెపిల్లలు అక్కడ ఆడి పాడేవారు. గ్రామం వారంతా ఆశ్చర్యంగా చప్పట్లు కొట్టారు. పిల్లలు, సోమనాథ్ ఎంత బాగా చూసుకున్నాడో చూడు, అందరికీ నీడ ఇస్తోంది, ఎంత చల్లగా. రామ్ తన మొక్క వాడిపోయినందుకు బాధపడ్డాడు. రాజు మొక్క అమ్మేసుకున్నందుకు తాను త్వరగా లాభం కోసం ముఖ్యమైన దాన్ని కోల్పోయానని గ్రహించాడు. అప్పుడు తాతయ్య దగ్గరకు ముగ్గురు వెళ్లారు. తాతయ్య నవ్వుతూ, సోమనాథ్ మొక్కను ప్రేమతో చూసుకున్నాడు, అందుకే అది పెరిగి అందరినీ ఆనందపరిచింది. రామ్ తొందరగా ఆసక్తి కోల్పోయాడు, కాబట్టి మొక్క వాడిపోయింది. రాజు చిన్న లాభం కోసం పెద్ద భవిష్యత్తును అమ్మేశాడు. పిల్లలారా, చెట్లు మనకు నీడ, ఆక్సిజన్, పండ్లు, పక్షులకు ఆశ్రయం ఇస్తాయి. మనం చిన్న చిన్న పనులను కూడా ప్రేమతో చేస్తే పెద్ద ఫలితాలొస్తాయి. సోమనాథ్ చెట్టు కింద అందరూ కూర్చొని మళ్లీ కొత్త కథలు వినసాగారు. పక్షుల కూతలో, గాలి సవ్వడిలో ఆ రోజు గ్రామం మొత్తం సంతోషం నిండిపోయింది. నీతి: ఎంతో కష్టం చేసి ప్రేమగా చూసుకున్నది నిజమైన ఫలితాన్నిస్తుంది. తొందరగా లాభం కోసం శ్రమ వదిలేస్తే పెద్ద అవకాశాలు కోల్పోతాము. ఒక ప్రశాంతమైన పల్లెటూరులో చిన్నా కాని ప్రేమతో నిండిన కుటుంబముండేది. ఆ ఇంట్లో ముగ్గురు పిల్లలు. పెద్దవాడు సోము, మధ్యలో చెల్లి లాస్య, చిన్నవాడు తమ్ముడు అరుణ్. తండ్రి రైతు, తల్లి సాధారణ గృహిణి. సంపద ఎక్కువ లేకపోయినా ఆ ఇంట్లో ఐక్యత, ప్రేమ మాత్రం అపారంగా ఉండేది. సోము వయసులో పెద్దవాడు మాత్రమే కాదు, ఆలోచనల్లో కూడా పెద్దవాడు. చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు అతని భుజాలపై పడ్డాయి. తండ్రి పొలాల్లో కష్టపడుతుంటే తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండేది. అప్పుడు సోము తన చదువుతో పాటు తండ్రికి సహాయం చేయడం, చెల్లి తమ్ముడిని చూసుకోవడం తన బాధ్యతగా తీసుకున్నాడు. సోముకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉండేది. నేను ఎంత కష్టపడ్డా పర్వాలేదు, కాని నా చెల్లి తమ్ముడు చదువులో ముందుండాలి. లాస్య చాలా తెలివైనమ్మాయి. చదువులో ఎప్పుడూ ఫస్ట్. పాటలు పాడనంలో, చిత్రలేఖనంలో ఆమెకు మంచి ప్రతిభ ఉండేది. అన్నయ్య సోమును ఆమె తన జీవితంలో హీరోలా చూసేది. ఎవరైనా ఆమెను ఆటపట్టిస్తే, నా అన్నయ్య సోము ఉన్నాడు అని ధైర్యంగా చెప్పేది. అన్నయ్య తీసుకొచ్చే చిన్న చాక్లెట్ కూడా ఆమెకు పెద్ద బహుమతిలా అనిపించేది. అరుణ్ అల్లరిచేసే వయసులో ఉన్నా అన్నయ్య మాటంటే అతనికి చాలా గౌరవం. సోము చెప్పిన ఒక్క మాట అతనికి ఆజ్ఞలా ఉండేది. అరుణ్కు అన్నయ్య అంటే రక్షకుడు, మార్గదర్శి, స్నేహితుడు, అన్నీ. ఒక సంవత్సరం ఆ గ్రామంలో వర్షాలు పడలేదు. పొలాలు ఎండిపోయాయి, పంటలు పాడయ్యాయి. కుటుంబ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. అప్పులు పెరిగాయి. ఆ సమయంలో సోము పరిస్థితిని గమనించి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. నేను చదువు ఆపి పనిచేస్తాను. లాస్య, అరుణ్ చదువు ఆగకూడదు. ఈ మాట విన్న లాస్య కన్నీళ్లతో, అన్నయ్యా, నువ్వు చదవకపోతే నాకు చదువు వద్దు అని చెప్పింది. అరుణ్ కూడా అన్నయ్యను గట్టిగా పట్టుకుని, నేను కూడా పనిచేస్తా అన్నయ్యా, నువ్వు ఒంటరిగా కష్టపడకూడదు అన్నాడు.
సోము వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకొని, మీరు చదువుతేనే నా జీవితం సార్థకమవుతుంది అని ప్రేమగా చెప్పాడు. సోము రోజూ కూలిపని చేయడం మొదలుపెట్టాడు. పొలాల్లో పని, రాత్రిళ్ళు చిన్న చిన్న పనులు, ఏ పని దొరికినా చేసేవాడు. తన అలసటను ఎప్పుడూ బయటి చూపించేవాడు కాదు. లాస్యా, అరుణ్లకు పుస్తకాలు, యూనిఫాం కొనేటప్పుడు మాత్రం అతని కళ్లలో ఆనందం మెరిసేది. తాను తినకపోయినా వాళ్లు తింటే చాలు అనుకునేవాడు. లాస్యా కాలేజీలో మంచి ర్యాంకులతో ముందుకు సాగింది. ఉపాధ్యాయులందరికీ ఆమెపై గర్వం. అరుణ్ కూడా చదువులో మెరుగ్గా రాణిస్తూ ఇంజనీరింగ్ సీటు సాధించాడు. సోము వాళ్ళిద్దర్నీ చూసి లోపల గర్వంగా నవ్వుకునేవాడు. సంవత్సరాలు గడిచాయి. లాస్యకు మంచి ఉద్యోగం వచ్చింది. అరుణ్ కూడా ఇంజనీరయ్యాడు. ఇంట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. లాస్య మొదటి జీతం వచ్చిన రోజు ఆమె ఆ డబ్బును సోము చేతిలో పెట్టి, అన్నయ్యా, ఇది నువ్వు పెట్టిన పెట్టుబడి ఫలితం అంది. అరుణ్ కూడా తన మొదటి జీతంతో సోముకు కొత్త దుస్తులు కొనిచ్చాడు. నువ్వు లేకపోతే మేమిక్కడ ఉండేవాళ్లం కాదన్నయ్యా అన్నాడు. సోము కళ్లలో ఆనందపు కన్నీళ్లు, మాటలు రాలేదు. ఆ రోజు సోము అన్నాడు, రక్త సంబంధం కన్నా బాధ్యత గొప్పది, ప్రేమకన్నా త్యాగం గొప్పది. ముగ్గురూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ బంధం డబ్బుతో కొలవలేనిది, మాటలతో చెప్పలేనిది. నీతి: పెద్దవాడు త్యాగం చేస్తే చిన్నవాళ్ల కలలు నిజమవుతాయి. అన్నయ్య, చెల్లి, తమ్ముడి మధ్య ప్రేమ ఉంటే ఏ కష్టమైనా చిన్నదైపోతుంది.